జై శ్రీరామ్. మనం తాడ్బంద్ హనుమాన్ టెంపుల్ సైడ్కి అయితే వచ్చేసినాము. అది హనుమాన్ టెంపుల్. లోపలికి వెళ్దాం, చూసాము. మా వాడు నేను ఇద్దరం కలిసి వచ్చినాము. టెంపుల్ సైడ్కి అయితే వెళ్దాము. చాలా ఈరోజు సాటర్డే కాబట్టి ఈరోజు ఇక్కడ భజన ఉంటుంది కదా, ఎవ్రీ సాటర్డే నైట్ 12 దాకా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి వచ్చాను. నా ఫ్రెండ్స్ కూడా వచ్చాము. అంటే ఇద్దరమే కలిసి వచ్చాము. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. భజన సౌండ్ వినిపిస్తుంది కదా మీకు, బ్యాక్గ్రౌండ్లో లో వాయిస్ పెడతాను. ఇప్పుడైతే మనం టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాము. ఇప్పుడైతే నైట్ భజన కోసం అయితే శ్రీ తాడ్బంద్ వీరాంజనేయ స్వామి. ఈ టెంపుల్ వచ్చి సికింద్రాబాద్ బోయినపల్లి సమీపంలో తాడ్బంద్ వీరాంజనేయ స్వామి ఆలయం అంటారు. 150 నుంచి 200 ఏళ్ల నాటి పురాతన స్వయంభూ దేవాలయము. మొఘలులు, రాజపుత్రులు, కుతుష్బాహిల్ కాలంలో అభివృద్ధి చెందిన ఈ ఆలయంలోని హనుమంతుడు అత్యంత శక్తివంతుడిగా భక్తులకి నమ్మకము. ఇక్కడ స్వామివారు నిత్యం సువర్చన సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ వీరాంజనేయ స్వామి విగ్రహం స్వయంగా వెలిసిందని, కాలక్రమేణా అభివృద్ధి చెందిందని ప్రతీతి. ఈ ఆలయం సుమారు 202 శతాబ్దాల క్రితం నాటిదని చెప్తారు. మొఘలులు మరియు కుతుబ్ షా చెప్పాను కదా, ఆనాట అభివృద్ధిలో పాలు పంచినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయంట. అంతేకాదు ఇప్పుడు మనము నైట్ అయితే భజన వస్తున్నాం. ప్రతి సాటర్డే అయితే ఉంటుందంట. మీకు చెప్తున్నాను కదా, ఇది టెంపుల్కి అయితే ఇక్కడ వాహన పూజలు అయితే ప్రత్యేక అర్చన ఇక్కడ నిత్యం జరుగుతూ ఉంటాయి. అంతేకాదు చాలా బాగుంటుంది ఇక్కడ. మీకు అందరికీ కంపల్సరీ విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ టెంపుల్కి. ప్రతి శనివారం అయితే తెలిసిందే కదా మీకు, భజన అయితే ఉంటుంది. మనం ఎక్కడికో వెళ్ళే బదులు ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని భజనలో పాల్గొంటే మన సీతారాముల వారు, లక్ష్మణ ఆంజనేయ స్వామి అనుగ్రహం అయితే మనకు ఉంటుంది. ఇప్పుడైతే మనము భజన అయితే విందాము. ఎందుకంటే మనం ఓవర్ వాయిస్ కాదు, చాలా పాటలు పాడతారు. మనం అంతా చూద్దాము. టెంపుల్ గురించి అయితే మీకు తెలిసిందేగా, మా ఇంటికాడ నుంచి అయితే మాకు 5-6 కిలోమీటర్స్ వచ్చింది. మా ఫ్రెండు నేను ఇద్దరం వచ్చాము. ఒకసారి అయితే భజన అయితే విందాము. ఇక్కడ మహాదేవులు వారు ఉంటారు, నవగ్రహ దేవతలు ఉంటారు, సీతారాముల వారు కళ్యాణ మహోత్సవం అయితే మస్తు జరుగుతుంది, హనుమాన్ జయంతి కూడా. అలాగే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, భజన కూడా విందాము.
ఇప్పుడైతే టైం 1:00 అయింది. టెంపుల్ అయితే క్లోజ్ చేస్తున్నారు. లాస్ట్ క్లోజింగ్ టైంలో దర్శనం అయితే మీ అందరికి చూపిద్దామని అయితే చూపిస్తున్నారు. దర్శనం చేసుకోండి. హనుమంతుల వారిని లైట్స్ అన్ని ఆఫ్ చేశారు. జై శ్రీరామ్ అనకూడదంట. ఇప్పుడైతే హారతి తీసేసుకొని మనం వెల్లుడే వెనకాల చూశారు కదా, ఇక ఇది మీకు తెలుసు కదా, ఈ స్టోన్ బ్యాక్ సైడ్ అయితే మనం ఇప్పుడైతే బయటకు అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ హనుమంతుల వారు చేసిన సీతమ్మ తల్లి వారి చేసిన ఫోటోలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మా ఫ్రెండ్ గారు అయితే ముందు వెళ్తున్నాడు. జై శ్రీరామ్ అన్నట్టు అయిపోయింది. మొత్తం అయితే దర్శనం చేసుకున్నాము. మొత్తం ఫ్రీ అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. చాలా బాగుంది కదా. నచ్చుంటే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడైతే మిడ్నైట్ 1 అయింది. నేను బ్లాక్గా కనపడినా పర్వాలేదు, కానీ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 o'clock అయితే అయింది. నా ఫ్రెండ్తో అయితే వచ్చాను.